నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రుల్లో మన మీ ఇంటి వంట కూడా రోజు ఒక స్పెషల్ గెస్ట్ మన ముందుకు వస్తున్నారు. మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? నటిగా, యాంకర్గా తన సత్తాను ప్రూవ్ చేసుకున్న నవీన గారు మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ మాధవి, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? యా, అండ్ దసరా శుభాకాంక్షలు. సేమ్ టు యూ కూడా. జీ తెలుగు ప్రేక్షకులకి, మీ ఇంటి వంట అభిమానులకి, అలాగే మా కలవారి కోడలు సీరియల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా ఇల్లు తరఫున, మా తరఫున దసరా అండ్ నవరాత్రి శుభాకాంక్షలు. అబ్బా, మొత్తం అందరి తరఫున ఎట్ ఏ టైం హోల్సేల్ లో శుభాకాంక్షలు అందజేసేసారు. ఓకే ఫైన్, చాలా సంతోషంగా ఉంది ఇలా మీట్ అవ్వడం మిమ్మల్ని. సో మరి వాళ్ళ అమ్మవారికి పూజ చేసుకుని చక్కగా ఆవిడ ఆశీస్సులు తీసుకుని, అండ్ అలాగే చాలా మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళ ముందుకి మీరు 2 రెసిపీస్తో కూడా రెడీ అయిపోయి వచ్చి ఉంటారు నాకు తెలిసి. సో అది కూడా మనం చేద్దాం, ఓకేనా? బోల్డ్ అని కబుర్లు అన్నీ చేసుకుందాము. సో అంతకంటే ముందుగా పూజారి గారు కూడా రెడీగా ఉన్నారు. నవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మీదేవి అవతారము. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజగణయాం శ్రీరంగధామేశ్వరీం దాసేబోధ సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఓకే, సో పూజ కూడా అయిపోయింది. అందరూ బాగుండాలని కోరుకున్నామండి. మరి మీరు? మా కలవారి కోడలు ఇంకా సక్సెస్ అవ్వాలనుకో. అక్కడ నుంచి రావాలి. సరే ఎవరైతే, సో మొత్తం మీద పూజ అయిపోయింది, మంచిగా కోరుకున్నాము. సర్వేజన సుఖినో భవంతు. మరి ఈరోజు మీరు చేయబోయే వంటలు కూడా చాలా బాగుంటాయని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ చేయి తిరిగిన వంట కాబట్టి ఇవి సో బాగానే చేస్తారని తెలుసు నాకైతే. బాగా తిరిగిపోయిన చెయ్య అంటే ఈ తిరగడం కాదు, ఈ తిరగడం అనమాట. ఓకే, మరి ముందుగా ఏ వంట పరిచయం చేస్తున్నారు అయితే? మామూలుగా నవరాత్రులు అనగానే పులిహోర తిని 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 బోర్ కొట్టుంటుంది, ఇంకా వెరైటీ కోరుకుంటారు. అలా వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ తినాలనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో. ఇంటికి రాగానే పులిహోర మాత్రమే పెడతారు, అలాంటి దద్దోజనాలు ఉంటాయి కాబట్టి ఈజీగా ఉండే ఫాస్ట్ ఫుడ్ అటుకుల కట్లెట్. అటుకులతో కట్లెట్. అటుకులు అంటే చాలా ట్రెడిషనల్, ఎప్పటి నుంచో ఉన్నది. సో దానికి కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చి కట్లెట్ కింద చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. పాస్ దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడం ఇదే అనమాట. సో దట్ ఈస్ నవీన ఇక్కడ నుంచి ప్రూవ్ చేసేసుకుంటున్నారు ఆవిడ. సరే మరి అయితే అటుకుల కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. ఓకే, అటుకులు, కార్న్ఫ్లోర్, సోయా సాస్, ఉడికించిన ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో సాస్, ఉప్పు, నూనె, కొత్తిమీర. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ముందుగా ఏం చేయాలి మనము? ముందుగా మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, సో ఆయిల్ వేసేద్దాం డీప్ ఫ్రైకి. ఒక బౌల్. కట్లెట్ అనగానే ముందన్నీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి యాజ్ యూజువల్ ఇక్కడ దాకా. ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్సే కొంచెం డిఫరెన్స్ అనమాట. అంతే, ఆలు పేస్ట్. ఓకే, ఇందులో మనకు కావాల్సినంత కార్న్ఫ్లోర్ క్రిస్పీగా రావడానికి. ఓకే, సో ఇంట్లో వంటలు ఉన్నప్పుడు నేనే చేస్తాను. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి. మీ ఆయన చేస్తారా ఏంటి? మా ఆయన ఉండే ఆ అర్ధరాత్రి కూడా నాతోనే చేయిస్తాడు. ఓకే, అపచారం ఈ టైంలో.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము. మాటల్లో సోయా సాస్, టొమాటో సాస్, కావాల్సినంత ఉప్పు. ఎంత తింటారు? ఉప్పు ఎక్కువ తింటారా? అయ్యో ఉప్పు మాత్రం తక్కువే తింటాను నేను. ఇంట్లో గొడవలు అవుతుంటాయా? తెలుసు. ఆల్టర్నేట్ ఏంటంటే గొడవ అవుతున్నప్పుడు ఉప్పు ఎక్కువ వేసి ఇది అందరికీ తెలిసిందే. పగ ప్రతీకారం. ఓకే, మిక్స్ చేసేసుకోవచ్చా? సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? కలవారి కోడల్లో నిజంగా అంత విలన్ అయిపోయారేంటి మీరు? సాఫ్ట్ చేసి బోర్ కొట్టింది. ఎప్పుడు పడ్డామైనా ఒకసారి అంతే బాగుండు అనిపించింది. ఓకే, ఇప్పుడు ఇంట్లో మనమే పడాలి, సీరియల్లో మనమే పడాలి, తనే అవకాశం రావట్లేదు అసలు. చాలా బాగుంది నిజంగా. అండ్ మీకంటే ముందు మీ కళ్ళు మాట్లాడతాయి, అది చాలా బాగుంది కదా. ఇప్పటివరకు ఉపయోగించుకోలేదు గ్లిజరిన్ పెట్టడానికి తప్ప తిప్పడానికి. సో బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు కళ్ళు హైలైట్ అయిపోయింది. పైగా స్పెషల్ అట్రాక్షన్ లెన్స్ కూడా పెడుతున్నాను అందులో. ఓకే, ఇంకా చూడాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఇది కొంచెం కచ్చా పచ్చగానే ఉంది. చివరిగా అటుకులు, ఫ్లేవర్ కోసం కొత్తిమీర. సో అటుకులు ఎప్పుడు ఎవర్ గ్రీనే, ఎలా అయినా చేసుకుని తినచ్చు. అవును. వాటర్ వేద్దామా? థిక్గానే ఉండాలి, మనకి టైట్ గా ఉండాలి కదా. అవును. కట్లెట్ కాబట్టి. అబ్బాయి కదా మీకు? ఎలా ఉన్నాడు? బాగున్నాడు. స్కూల్కి కూడా వెళ్తున్నాడు ఈ మధ్య. ఏంటి నర్సరీనా ఎల్కేజీయా? నర్సరీనా? ఓకే. సో మరి బాబుని చూసుకోవడానికి టైం ఉంటుందా? నాకు ఉండదని మా మమ్మీకి ఇచ్చేసాను. ఓకే, సో ఆవిడ చూసుకుంటారు. అందరూ మ్యాక్సిమం ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అంతే కదా, మమ్మీ దగ్గరే ఉంటారు పిల్లలు. కానీ అనిపించదా? నాకు ఇంకా లేరు కాబట్టి నాకు ఇంకా ఏం తెలియట్లేదు ఆ ఫీలింగ్స్. సో మరి ఏమీ అనిపించదా అంటే అరే వాళ్ళు మిస్ అవుతున్నాం కదా, చిన్నపిల్లలు కదా, వాళ్ళ దగ్గర చూసుకోవాలి అన్నట్టు? బయట ఉన్నప్పుడు అంతా అలాగే అనిపిస్తుంది. షూటింగ్లో ఉన్నప్పుడు అయ్యో ఇంటికి వెళ్ళి పాప మా బాబుతో ఆడుకుంటే బాగుండని. ఇంటికి వెళ్ళాక అబ్బా షూట్లో ఎంత బాగుంది, హాయిగా ఇంటికి ఎందుకు వచ్చాను రా బాబు అని అనిపిస్తుందా? అల్లరి చేస్తాడా బాగా? అదొకటే వచ్చి మా అబ్బాయికి. ఓకే, ఇలా పేస్ట్ చేసేసుకున్నాం. కొంచెం సాఫ్ట్నెస్ కోసం 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. 1 స్పూన్ ఇలా మిక్స్ చేసుకున్నాక ఓకే, ఆయిల్ ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్లో వేసేయచ్చు. ఇంకా నేను హెల్ప్ చేస్తాను పాపం. ఈ పండుగ రోజు మీరేందుకు, నేను హెల్ప్ చేస్తాను. పండుగ రోజు మనసులో ఉంది కానీ బయటికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే అర్థం చేసుకున్నాను. సో ఇంకా ఏమేమి ఉన్నాయి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాంటివి? దాకా బాగా పడుకుంటాను, టైం దొరికినప్పుడల్లా పడుకుంటాను. షూటింగ్లో కూడా నాకు ఇష్టమైన పని అదే. అవునా? ఇంకా ఈ మధ్య చాలా ఘోరమైన పని ఒకటి ఇష్టం లేకున్నా అలవాటు చేసుకొని అదొక అంబిషన్గా చేసుకుని అదొక హాబీగా చేసుకున్నాను. అబ్బో ఏంటి? నవల్స్ చదవడం. ఓకే, ఇష్టం లేకపోయినా అంత కష్టపడడం ఎందుకు? ఇష్టం లేనప్పుడు స్టోరీస్ కోసం. ఓకే, కానీ ఏదైనా ఒక పాయింట్ అయినా దొరుకుతుంది. అవును, అట్లీస్ట్. మా ఆయన నాకు అప్పచెప్పిన డ్యూటీస్లో అదొక మెయిన్ డ్యూటీ. రోజు ఈవినింగ్ రాగానే ఎన్ని నవల్స్ చదివాను అడుగుతారు. ఓకే, చదివాను ఒక 20 పేజీలు. స్కూల్లో టీచర్, మీరు ఒక స్టూడెంట్ అనమాట. ఓకే, సో అయిపోయినట్టుంది. మంచి కలర్ వచ్చింది. ఇంత సింపులా? సాస్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. కష్టంగా చేసిన పని ఇష్టంగా మలుచుకున్నారు కదా, సో అలాంటి ఇంకేమైనా ఉన్నాయా? అలాంటివా? ఇంకేం లేవు. అదే ప్రస్తుతానికి టైం పాస్ అవుతా దాంతో. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమేనా? సో మొత్తం మీద అటుకుల కట్లెట్ రెడీ చేసేసుకుందామండి. సో మనం వ్యూయర్స్కి చెప్దాం ముందైతే. ఓకే, నవరాత్రి స్పెషల్ అటుకుల కట్లెట్ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అటుకుల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఆలు, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, టమాటో సాస్, నూనె, కొత్తిమీర, చిల్లీ సాస్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు ఒక బౌల్లో ఉడికించిన ఆలు పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, తగినంత ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి చివరిగా అటుకులు, కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మెత్తగా కలుపుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత కట్లెట్స్ అందులో వేసి ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అటుకుల కట్లెట్ రెడీ. ఓకే, మరి అటుకుల కట్లెట్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చిట్టిది నాకే. సూపర్, క్రిస్పీగా. తినేసండి అన్ని మీకే. తప్పకుండా క్రిస్పీ తిందామని అవసరంగా ఎందుకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మరి నవీన గారు చెప్పినట్టుగానే
ఎప్పుడు మనం రొటీన్గా చేసుకుని బోర్ కొట్టేదానికంటే ఇలా అప్పుడప్పుడు మన ట్రెడిషనల్లే కాస్త మోడర్న్ టచ్ ఇచ్చి చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి తప్పకుండా మీరు ట్రై చేయండి.